తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. నేటి ఆధునిక యుగంలో ఉరుకుల పరుకుల జీవితంలో కుటుంబ బాంధవ్యాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. అటువంటిదే నేటి భార్యాభర్తల బంధం కూడా 3-4 ముచ్చటగానే ముగుస్తుంది. చిన్న చిన్న కోపాల తాపాలకే భార్యాభర్తలు విడిపోవాలని కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. అయితే వీటన్నిటిని ఆలోచించి చిత్తూరు జిల్లా ఎస్పీ మణికొంట చందోల్ ఐపీఎస్ గారు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను చిత్తూరులో మహిళా పోలీస్ స్టేషన్ వద్ద ప్రారంభించారు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఏడాది నుంచి నేటి వరకు దాదాపు 800 మందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహించి అందులో దాదాపు 500 జంటలు కలిసి ఉండేందుకు చర్యలు చేపట్టారు. మరిన్ని విషయాలు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఏ విధంగా స్టార్ట్ చేశారు మరిన్ని విషయాలను ఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం రండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఏమిటి, దాన్ని ప్రారంభించాలని చెప్పేసి మీరు ఏ విధంగా అనుకున్నారు? ఇప్పుడు మనకి పోలీసింగ్లో భాగంగా మనకి చాలా రకాల కేసులు వస్తుంటాయి, చాలా రకాల క్రైమ్స్ కూడా వస్తుంటాయి. కానీ ఫ్యామిలీలో వచ్చే డిస్ప్యూట్స్ని మనం ఖచ్చితంగా నేరం అని చెప్పలేం. ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు, అమ్మ నాన్న కొడుకు ఉన్నప్పుడే వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తుంటాయి. అలాంటిది 2 కుటుంబాలలో విడివిడిగా పెరిగి మ్యారేజ్ చేసుకోవడం ద్వారా ఒకే ఇంట్లో ఉంటున్న వాళ్ళిద్దరికి ఖచ్చితంగా విభేదాలు వస్తుంటాయి. చాలాసార్లు చిన్న చిన్న గొడవలు పడుతుంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు. కానీ మా దగ్గరికి ఏదైతే సరే ఈ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్యూసల్ సిస్టమ్ ఉందో దీనిలో ఎక్కువగా వచ్చే వాటిని మేము అనలైజ్ చేస్తే సుమారుగా 20% ఫ్యామిలీ కౌన్సిలింగ్కి అంటే ఫ్యామిలీకి రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అయి ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య అయి ఉండొచ్చు, లేకపోతే అత్తా కోడలకి ఏదో రకంగా గొడవలు జరుగుతుండొచ్చు. ఇవి కుటుంబంలో వచ్చే కలహాలు చాలా ఎక్కువ ఉంటుంది. వీటన్నిటినీ కనుక కేసెస్ రిజిస్టర్ చేసుకుంటూ పోతే మనకి దేర్ ఇస్ నో ఎండ్. అండ్ వాళ్ళు జీవితంలో కలిసే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి మాట్లాడి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, లేకపోతే 2 వైపుల నుంచి కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనము వచ్చిన కేసుని అనలైజ్ చేసి కౌన్సిలింగ్ చేస్తుంటాం. జనరల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా లలితా కుమారి కేసులో మనకి చాలా క్లియర్గా చెప్పారు, ఏవైతే సరే ఫ్యామిలీస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఉంటాయో ప్రిలిమినరీగా ఎంక్వైరీ చేయండి, అలానే కౌన్సిల్ చేయండి. అవి అన్నీ దాటిపోయిన తర్వాత నిజంగా ఇంకా వాళ్ళ కంట్రోల్లో ఉండటం లేదు, లేకపోతే క్రైమ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే హెరాస్మెంట్ ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తాం. సో మనకి ఇచ్చిన ఈ ప్రొవిజన్ ప్రకారం మనము ఫ్యామిలీస్ వచ్చిన వాటిని అనాలిసిస్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము. బట్ రెగ్యులర్గా జరిగే పోలీస్ స్టేషన్ వర్క్లో చాలా రకాల లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయి, క్రైమ్స్ జరుగుతుంటాయి. ఉన్న స్టేషన్లో ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఎక్కువ సమయం వెచ్చించలేకపోవచ్చు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ కనుక ఉన్నట్లయితే మనము బాగా చేయవచ్చు. దీన్ని ఈ ఫ్యామిలీస్కి మధ్య వచ్చే డిస్ప్యూట్స్ని మనము ఎక్కువ కాంప్రమైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ని గత సంవత్సరం 7వ నెల 12వ తారీఖున మనం స్టార్ట్ చేసాం. మేము మొదలుపెట్టినప్పుడు డాక్టర్స్, సైకియాట్రిస్టు, ఎన్జిఓస్ సంబంధించి వచ్చిన కౌన్సిలర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎవరైతే సరే మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసే స్టాఫ్, డిఎస్పీ, ఇన్స్పెక్టర్ అండ్ మహిళా ఎస్ఐస్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి ఫ్యామిలీలో 2 సైడ్స్ వింటాం. ఇప్పుడు మనకి విడిగా ఫ్యామిలీలో వచ్చే పెద్ద ప్రాబ్లం, ఒక సైడ్ వాళ్ళ వాదనలే వాళ్ళు చెప్తుంటారు, రెండో వైపు వాదన వినరు. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో 2 వైపు వాదనలు వింటాము, దానికి మళ్ళీ ఎడ్జర్మెంట్ ఇస్తుంటాము, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యే దిశగా తీసుకెళ్తుంటాం. సో ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం. బట్ 1 year నుంచి కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అంటే సార్, ఇప్పుడు ఎటువంటి కేసులు వస్తుంటాయి ఫ్యామిలీ కౌన్సిల్ అంటే? భార్యాభర్తల కేసులు మాత్రమే పరిష్కరిస్తారా, లేదంటే ఇంకా ఫ్యామిలీలో మిగతా ఏ డిస్ప్యూట్ వచ్చినా కూడా పరిష్కరిస్తారు? మనకి భార్యాభర్తలకు రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ ఉంటాయి, కానీ భార్యకి భర్తతోనే ఇష్యూ అవ్వదు. కొన్నిసార్లు అత్తతో ఉంటుంది, మామతో ఉంటుంది, ఒక్కోసారి ఎవరైతే ఆడపడుచు ఉంటారో వాళ్ళతో ఇష్యూస్ ఉంటాయి. అలానే భర్తకి కూడా వైఫ్తో డైరెక్ట్గా ఎప్పుడు ప్రాబ్లం ఉండకపోవచ్చు. వైఫ్ అమ్మ మాటలు వింటుందని, అక్క మాటలు వింటుందని, లేకపోతే నాన్న మాటలు వింటుందని చెప్పి వచ్చే ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఫ్యామిలీస్లో ఎన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. భార్యాభర్తది ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇండైరెక్ట్గా ఫ్యామిలీ మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో వీటిని మనం ఎక్కువ చూస్తుంటాము. అలానే కొన్నిసార్లు ల్యాండ్ డిస్ప్యూట్స్ వస్తుంటాయి, అవి మన పర్వ్యూలో ఉండవు, మనం సార్ట్అవుట్ చేయలేము. కానీ కుదిరినంత వరకు డిస్ప్యూట్ సార్ట్అవుట్ చేయడానికి చూస్తాం. బట్ మేజర్గా మన దగ్గర ఫ్యామిలీలో భార్యాభర్త లేకపోతే వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన కేసెస్ మనం ఎక్కువ చూస్తుంటాం.
ఇంకోటి సార్, ఇప్పుడు మామూలుగా భార్యాభర్తల కేసులు అంటే మామూలు భార్య అయితే ఫస్ట్ వస్తానట్లే నన్ను హరాస్మెంట్ చేసినారు 498 కట్టండి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేస్తారు. అటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వాటిని మాత్రం పరిష్కరిస్తారా, లేకపోతే ఓవరాల్ గా కంప్లైంట్ చేసిన వాటిని కూడా కౌన్సిలింగ్ ఇస్తారా? లేదండి, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇంకా మనము లీగల్గా మనము ఛార్జ్ షీట్ వేయాలా లేకపోతే కేసు కరెక్టా కాదా అని చూసి కోర్టు ముందు ఉంచడమే జరుగుతుంది. కానీ దానివల్ల మనకి ఏది సమస్య మనం పరిష్కరించలేము. ఇక్కడ మనకి 3 రకాలుగా వస్తారు. ఒకటి డైరెక్ట్గా మన మహిళా పోలీస్ స్టేషన్ ఏదైతే చిత్తూరు టౌన్లో ఉందో దాని దగ్గరికి వెళ్తుంటారు. లేదంటే సబ్ డివిజన్స్, మనకున్న 4 సబ్ డివిజన్స్లో సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్స్, డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వస్తుంటారు. లేదా కొన్నిసార్లు డైరెక్ట్గా మా దగ్గర ఉన్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టంలో కూడా నాకు కంప్లైంట్స్ వస్తుంటాయి. వీటిని చూసి ఫస్ట్ మేము డైరెక్ట్గా కేసు ఎప్పుడు రిజిస్టర్ చేయాలి, వాళ్ళని పిలిచి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలర్స్ ముందు కూర్చోబెడతాం. 2 ఫ్యామిలీస్ని, భార్యాభర్తని, ఫ్యామిలీని అందరినీ కూడా కూర్చోబెడతాం. కూర్చోబెట్టినప్పుడు ఫస్ట్ ఒక కౌన్సిల్ చేయడం జరుగుతుంది. 2 వైపులా మనం వాళ్ళ ఏం చెప్తున్నారో చాలా పేషెంట్స్తో వాళ్ళకి హీరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అది అంతా విన్న తర్వాత ఈ సమస్య మనం సాల్వ్ చేయగలమా లేదా అనేది తెలుస్తుంది. ఇంటెన్సిటీ అర్థమవుతుంది. అది నిజంగా పెట్టి డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళు గొడవ పడుతున్నారా లేకపోతే సీరియస్గానే నిజంగా అక్కడ హెరాస్ చేయడం జరుగుతుందా చూసి ఏదైతే సరే పెట్టి మ్యాటర్స్ ఉన్నాయో లేకపోతే అన్ని కుటుంబాల్లో జరిగేటట్లు చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయో వాటిని మనం ఫర్దర్ కౌన్సిలింగ్ చేస్తాము. ఇవి అవ్వవు అనుకున్న తర్వాత మాత్రమే మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో ఎన్ని కేసులు వచ్చాయి, వాటిని ఎంతమందిని కలపగలిగినారు, ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి? మనకి చిత్తూరు జిల్లాలో ఈ సంవత్సర కాలంలో మనకి సుమారుగా 748 ఫ్యామిలీస్ మన దగ్గరికి రావడం జరిగిందండి. ఇందులో 482 ఫ్యామిలీస్ ఆల్రెడీ మనం కాంప్రమైజ్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. 52 కుటుంబాలు వీటిల్లో వేరే రాష్ట్రాల నుంచి, ఇప్పుడు భర్త కానీ భార్య కానీ చిత్తూరు జిల్లా వాసే ఉంటారు, హస్బెండ్ లేదా వైఫ్ ఒక్కొక్కసారి పక్క రాష్ట్రాలు చెన్నై నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ లేకపోతే బెంగళూరు, అదర్ పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, ఒక్కొక్కసారి ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటారు. వీళ్ళు కూడా రావడం జరిగింది. ఇందులో 181 మందిని మాత్రం గృహహింస కేంద్రానికి మనం రిఫర్ చేశాము. 58 మాత్రమే ఎఫ్ఐఆర్లు మనం నమోదు చేశాము. ఇంకొక 27 ఏవైతే సరే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అంటే వాళ్ళు ఒకవేళ సాల్వ్ అవ్వని పక్షంలో, అంటే కాంప్రమైజ్ అవ్వని పక్షంలో వీటిని కూడా మనం కేసెస్గా రిజిస్టర్ చేస్తాం. సో ఓవరాల్గా మన దగ్గరికి వచ్చింది 748 ఫ్యామిలీస్ అయినా కేవలం 58 మాత్రం ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ అయ్యాయి. అంటే సరే, ఒకటి ఇప్పుడు మీ దగ్గరికి కౌన్సిలింగ్కి రావాలంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, లేదంటే గ్రీవెన్స్లో ఏమన్నా కంప్లైంట్ ఇవ్వాలా మీకు? సో మన దగ్గర రావాలనుకుంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు వాళ్ళు చూస్తారు, 2 వైపులా వింటారు. కానీ తనకున్న ఈ టైం లేకపోవడం కానీ అదర్ ఏదైనా లిమిటేషన్స్ వలన మన డైరెక్ట్గా కూడా మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని స్టేషన్ నుంచి రాస్తారు. ఇది కాకుండా కొన్నిసార్లు డైరెక్ట్గా మహిళా పోలీస్ స్టేషన్కి వస్తారు, వాళ్ళని మనం తీసుకుంటాము. సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంటారు, వాళ్ళని మనం తీసుకుంటాం. అలానే పీజీఆర్ఎస్లో నా దగ్గరికి కానీ కలెక్టర్ సార్ దగ్గరికి కానీ వచ్చే కంప్లైంట్స్ ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటే వీటినన్నింటినీ మనం సెగ్రిగేట్ చేసేసి మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్న ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ రిఫర్ చేస్తాం. సో ఇందులో ఏ రకంగా అయినా సరే మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తాం. ఏ రోజు జరుగుతుంది సార్ ఫ్యామిలీ కౌన్సిలింగ్? చిత్తూరులో ఏ రోజు నిర్వహిస్తారు? అక్కడికి అప్రోచ్ కావాలంటే ఈ రోజు మనం కంప్లైంట్ ఇస్తే వెంటనే పిలుస్తారా, లేకపోతే మనకు సీరియల్ నెంబర్ ప్రకారం మీద నాకు వెయిటింగ్ చేసి పిలుస్తారా? సో మనకి ఏ రోజైనా సరే వాళ్ళు రావచ్చు ఫ్యామిలీ డిస్ప్యూట్, కానీ ఫ్యామిలీ డిస్ప్యూట్లో తీవ్రత లేనప్పుడు మనం వెయిట్ చేయగలం. దీనికోసం మనం చేసింది ఏంటంటే ఏ రోజు వాళ్ళు వచ్చినా మనము సాటర్డే ఏదైతే ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఉందో, అంటే అందులో అందరు కౌన్సిలర్స్ ఉన్నప్పుడు, అన్ని రకాల స్ట్రీమ్స్ నుంచి వచ్చిన కౌన్సిలర్స్ ఉన్నప్పుడు ఆ రోజు రిఫర్ చేస్తాం. బట్ అదర్ డేస్లో వచ్చినా కూడా జనరల్గా మన దగ్గర ఉండే మహిళా పోలీస్ స్టేషన్లోనే ఉమెన్ ఎస్ఐస్ ఉంటారు, ఉమెన్ స్టాఫ్ ఉంటారు, డిఎస్పీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఆ రోజు కౌన్సిలింగ్ చేస్తారు. బట్ అది రెగ్యులర్గా పోలీసింగ్ చేసే కౌన్సిలింగ్ లా ఉంటుంది. దానివలన ఒక్కొక్కసారి ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు. దానివలనే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్గా మాత్రం ప్రతి శనివారం రన్ అవుతుంది. బట్ రిమైనింగ్ టైంలో ఎవరు వచ్చినా కూడా మనం తీసుకొని వీళ్ళందరికీ నెంబరింగ్ ఇచ్చేసి మనం డేట్స్ ఇచ్చి పిలిపిస్తాం. అసలు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో గొడవలు, చిన్న చిన్న వాటికే గొడవలు, భర్త తిట్టినాడనో లేదంటే అత్తమామలు తిట్టినారనో గొడవలు జరుగుతాయి. ఇటువంటి ఏ విధంగా అదే పోలీస్ స్టేషన్ వరకు, కోర్టు వరకు రాకుండా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా ఇస్తున్నారు. చూడండి, ఇప్పట్లో వచ్చిన మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళని దూరంగా ఉంచేసేసి భార్యాభర్త ఇద్దరు వర్కింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే ఎవరో ఒకళ్ళు ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. రకరకాల బిజినెస్లో కానీ లేకపోతే జాబ్లో కానీ చాలా రకాల టెన్షన్స్ ఉంటున్నాయి. అండ్ అందరూ చదువుకున్న వాళ్ళు, కానీ ఈగోస్కి తీసుకునేది కూడా చాలా ఎక్కువైపోతుంది. నువ్వు ఏంటంటే నేను ఒకటే కదా అని చెప్పేసి మాట్లాడిన మాటలకి, చిన్న చిన్న మాటలకి, ఈవెన్ చిన్న ఫైనాన్షియల్ డిస్ప్యూట్ కూడా, సపోజ్
భర్త భార్యని ట్రాన్స్ఫర్ చేయమన్నారు, మనీ సరైన టైంలో ట్రాన్స్ఫర్ చేయలేదని కూడా చెప్పి అలిగేసి వాళ్ళు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి రావడం జరిగింది. సో వచ్చేది ఏ రకమైన డిస్ప్యూట్, దాని తీవ్రత ఎంత, ఇవన్నీ చూసి మనం దాన్ని బట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాం. కొన్నిసార్లు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి ఫస్ట్ టైం వస్తారు, కానీ అప్పటికే చాలా తీవ్రంగా భార్య ఒంటి మీద దెబ్బలు కనిపిస్తుంటాయి, వాతలు కనిపిస్తుంటాయి, కొన్నిసార్లు ఈవెన్ బాగా గొంతు నులివేసేసి ఇట్లాంటి తీవ్రంగా కూడా కనిపిస్తుంటాయి. వాటిల్లో మనకి ఇమీడియట్గా అర్థమైపోతుంది ఇది కౌన్సిల్ చేస్తే తగ్గేది కాదు అని చెప్పేసి. కౌన్సిల్ చేయడం వలన కుదరదు అని చెప్పేసి ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఆ హస్బెండ్ కూడా అరెస్ట్ చేస్తాము, అలానే మనము వాళ్ళని జైలుకి కూడా పంపిస్తాం. అంటే ఒకటిసారి ఇప్పుడు ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వారు ఎక్కువ వస్తున్నారు, లేకపోతే ఇప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు కౌన్సిలింగ్ వస్తున్నారు? మీరు అన్న దాంట్లో నిజంగా మెజారిటీ ఎవరైతే సరే లవ్ మ్యారేజెస్ జరుగుతాయో, లవ్ మ్యారేజెస్ ద్వారా వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో ఫస్ట్ ఊర్లో పెద్దలు లేకపోతే ఫ్యామిలీలో పెద్దలంతా కలిసి కూర్చుంటారు. సో వాటిల్లో వచ్చే ఇంటెన్సిటీ కొంతవరకు తక్కువనే చెప్పాలి. పెద్దలతో మాట్లాడడం, ఊరి పెద్దలతో మాట్లాడడం, ఫ్యామిలీ పెద్దలతో అందరితో మాట్లాడిన తర్వాత అది కూడా సార్ట్అవుట్ అవ్వకపోతే మనకు వస్తారు. కానీ ప్రేమ వివాహాల్లో మాత్రం ఫ్యామిలీ జోక్యం ఇమీడియట్గా చేసుకోదు కాబట్టి ఇమీడియట్గా మన దగ్గర రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రేమ జంటలకు పెళ్లి చేసుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమన్నా? ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ మనం చూసేది వాళ్ళు నిజంగా మేజర్సా కాదా అనేది, అలానే వాళ్ళు ఏమి చదువుకున్నారు, అలానే సంపాదించే స్తోమత ఉందా లేదా, ఇవేమి చూసుకోకుండా వాళ్ళు ప్రేమ వివాహాలు చేసేసుకోవడం మొదలు పెట్టేశారు. స్తోమత కూడా ఉండదు, ఎలా సెటిల్ అవుతారో తెలియదు. మ్యారేజ్ చేసుకోకుండా మన దగ్గరికి వచ్చినట్లయితే ఫస్ట్ మనం వాళ్ళని ఒక రకంగా కౌన్సిల్ చేస్తాం. ఏంటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు, ఎలా ఉందాం అనుకుంటున్నారు, ఎలా సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్తాము. ఆల్రెడీ మనకి ఇంతకుముందు కొన్ని కేసులు అయి ఉంటాయి. సో ఈ రోజు లవ్ మ్యారేజ్ అయితే 3 months మన పోలీసుల దగ్గరికి వచ్చేసేసి కేసు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కేసెస్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ తర్వాత కూడా వాళ్ళు ఓకే మ్యారేజ్ చేసుకుంటారనుకుంటే దట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు చేసుకున్న తర్వాత మనం వాళ్ళతో ఫ్యామిలీస్తో, ఇప్పుడు ఆనర్ కిల్లింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ జరగకుండా ఫ్యామిలీస్కి మనం కౌన్సిలింగ్ ఇచ్చేసి వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, సో ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దండి, అంటే ఎక్కువ వాళ్ళనేమి ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని హెరాస్ చేయొద్దు, ఎటువంటి గొడవలకు పోవద్దు అని చెప్పి మనం కౌన్సిలింగ్ చేస్తుంటాం. సో ఎవరైతే ప్రేమదంటుందో వాళ్ళు దూరంగా వాళ్ళ లైఫ్ లీడ్ చేసేలాగా చేస్తాం. ఇందులో కొన్ని కేసులు మాత్రం మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనకి వచ్చేసేసి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి, మ్యారేజ్ చేసుకుని 3 నెలలు అయింది, భర్త నన్ను సరిగా చూసుకోవట్లేదు, మొదట్లో ప్రేమగా చూసుకునేవాడు ఇప్పుడు చేయటం లేదని చెప్పేవాళ్ళు. అలాంటి మళ్ళీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ రెఫర్ చేయడం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా మన చిత్తూరు జిల్లాలో మీరు పెట్టిన ఫ్యామిలీ కౌన్సిల్ సక్సెస్ కావడానికి గల కారణాలు? మొదటి కారణం అయితే కన్సిస్టెన్సీ అండి. రెండోది డెడికేషన్ ఆఫ్ అవర్ స్టాఫ్ అండ్ కౌన్సిలర్స్. ఎవరైతే కౌన్సిలర్స్ వస్తున్నారో వాళ్ళు కానీ అలానే మన స్టాఫ్ కానీ ఏ ఒక్క వారం కూడా మిస్ కాకుండా ప్రతి వారం కూడా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. అండ్ వచ్చిన వాళ్ళని చాలా పేషెంట్ హియరింగ్ ఇవ్వాలి. ఫ్యామిలీలో వచ్చిన డిస్ప్యూట్ సాల్వ్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. ఒక్కొక్క ఫ్యామిలీతో 1 గంట 2 గంటలు 3 గంటలు కూడా వెచ్చించాల్సి రావచ్చు. అంత పేషెన్స్ కూడా ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. సపోజ్ నేను 1 వారం పెట్టేశాను, 2-3 వారాలు జరపటం లేదంటే వాళ్ళకు కూడా నమ్మకం పోతుంది. కానీ మేము ఖచ్చితంగా వచ్చే వారం పెడతాము, మళ్ళీ రావాలి అంటే ఇలా కంటిన్యూస్గా పిలవడము, మనం కంటిన్యూస్ కౌన్సిలింగ్ చేయడంతో ఎక్కువ శాతం, నేను చెప్పినట్లు సుమారుగా 60% కూడా మనకి కాంప్రమైజ్ అవుతుంది. సో నేను సక్సెస్ కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీ, డెడికేషన్ అండ్ పేషెన్స్ అనే చెప్తాను. భవిష్యత్తులో ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను చిత్తూరు జిల్లాలో వేరే చోట కూడా పెట్టేదానికి ఏమైనా ఆస్కారం ఉంది? ప్రస్తుతం మేము ఎవరైనా సరే వాలంటరీగా సర్వీస్కి వస్తారా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్, ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ముందరగా వాలంటరీగా ఇట్లాంటి ఫ్యామిలీస్కి కౌన్సిలింగ్ చేయాలనుకుంటే, రిటైర్డ్ టీచర్స్ చాలా మంది ఉంటారు, రిటైర్డ్ లాయర్స్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు ఫ్యామిలీస్లో ఆల్మోస్ట్ 60-70 years వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు చాలా విలువ ఉంటుంది. అలానే వాళ్ళు చాలా పేషెన్స్తో ఉంటారు. రిటైర్మెంట్ లైఫ్ని గడుపుతున్న వాళ్ళు కొంతమంది ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. అలా ఎవరైనా సరే వాలంటరీగా వద్దామనుకుంటే వి వెల్కమ్ యూ. మీరు కనుక వచ్చి ఇలాంటి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో భాగం అవుతారంటే వాళ్ళందరినీ కూడా మనం పిలిచి దీన్ని ఫర్దర్గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాము. ఫ్యూచర్లో పలమనేరులో వేరే రోజు, అంటే మనకి శనివారం ఇక్కడ జరుగుతుంది కాబట్టి బుధవారం ఒక రోజు పలమనేరులో పెట్టుకుందాం అనుకున్నాం. సో కుప్పం అండ్ పలమనేరు సబ్ డివిజన్స్ వాళ్ళు పలమనేరులోను, అలానే చిత్తూరు అండ్ నగర్ వాళ్ళు చిత్తూరులో పెడదామని. సో ఎవరైనా కనుక వస్తే మోస్ట్ వెల్కమ్. సార్, ఫైనల్ గా మాట్లాడుకొని చిన్న కారణాలతోనే పోలీస్ స్టేషన్లకు వచ్చే జంటలకు మీరు ఇచ్చే సలహా? మొదటగా ఎవరైతే సరే జంటలు ఉన్నారో వాళ్ళు డిస్ప్యూట్ వచ్చిన వెంటనే ఈగోస్కి పోకుండా మొదట పేరెంట్స్తో కలిసి కూర్చోవడం, పేరెంట్స్తో కలిసి మాట్లాడడం ఇంపార్టెంట్. పేరెంట్స్ కూడా విలువ ఇవ్వకుండా మీరు చెప్పేది ఏంటి, నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఆల్రెడీ సంపాదిస్తున్నాను, అలాంటి వాటికి పోవద్దండి. మొదటగా ఫ్యామిలీస్తో కలిసి కూర్చోండి.
ఊర్లో పెద్దలతో కలిసి కూర్చోండి. ఎవరైతే సరే మంచిగా మాట్లాడతారో వాళ్ళతో కూర్చోండి. సగం సమస్యలు అక్కడే సాల్వ్ అవుతాయి. ఇవి కూడా అవ్వని పక్షంలో ఇవన్నీ కూడా ట్రై చేశారు. అప్పటికి భార్యలో మార్పు ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి భర్తలో మార్పు ఉండకపోవచ్చు. అవన్నీ అయిన తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కి వస్తే చట్టపరంగా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, విడిపోయిన తర్వాత ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కౌన్సిల్ చేస్తాం. ఒకవేళ కేసు పెడితే వచ్చే రిపర్కషన్స్ ఏంటి, ఒకవేళ కన్విక్షన్ వస్తే భర్త పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మనం చెప్పి మనం సార్ట్అవుట్ చేస్తుంటాం. కాబట్టి మొదటగా ఫ్యామిలీస్తో కలిసి కూర్చోండి, సమస్యని ఓపెన్గా మాట్లాడండి. మన తరపు నుంచి కాకుండా పక్క వాళ్ళ షూస్లో నుంచి మనం ఆలోచించాలంటారు. ఇప్పుడు మనము భార్య తరపు నుంచి ఆలోచిస్తాం, భర్త తరపు నుంచి ఆలోచిస్తాం. విడివిడిగా కాకుండా రెండు వైపులా ఏం చెప్తున్నారో రెండు వైపులా ఎదురుగా కూర్చొని మాట్లాడితే, కొంత టైం కనుక దానికోసం వెచ్చిస్తే ఎక్కువ శాతం సమస్యలు అనేవి రావండి. ఇంకోటి సార్, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు అంటే నా భర్త కానీ నా ఫ్యామిలీ కానీ నాతో సమయం కేటాయించడం లేదు అని చెప్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే మొదట ఓపెన్గా చెప్పండి, బయట వాళ్ళకి చెప్పడం కాదు. ఇంట్లో భర్త మాట్లాడట్లేదు అని చెప్పేసి అమ్మకు ఫోన్ చేస్తారు, నాన్నకు ఫోన్ చేస్తారు. అదే భర్తతో సాయంత్రం తినేటప్పుడు రాత్రిపూట 10 నిమిషాల టైంలోనూ మాట్లాడి ఇలా నాతో వెచ్చించలేకపోతున్నారు, ఏం చేద్దాం అని కూర్చొని మాట్లాడితేనే ఎక్కువ సమస్యలు సాల్వ్ అవుతాయి. అది లేకుండా మిగతా వాళ్ళందరితో షేర్ చేసుకుంటారు, బట్ ఎవరితో షేర్ చేసుకోవాలో అది మాత్రం జరగటం. ఇరువురు కూర్చోకుండా పోనీ ఫ్యామిలీతో కలిసి కూర్చుంటారన్నా కుటుంబాన్ని మొత్తం ఒక చోట కూర్చోబెట్టి ఫ్యామిలీ టైం ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అట్లీస్ట్ వీకెండ్స్, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా బిజీగా ఉంటారు, వీకెండ్స్లో అయినా సరే కొంత టైం గడపడము, అవుటింగ్స్కి వెళ్ళడము, ఏదైనా సరే సినిమాస్కి ఇట్లాంటి వాటికి కలిసి వెళ్ళడం వలన కొంత టైం కలిసి జరుగుతుంది. సో ఆ టైంలో మనం షేర్ చేసుకుంటే, హ్యాపీ మూడ్లో షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ బిజినెస్ టెన్షన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ టెన్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు చెప్తే కొన్నిసార్లు అవి మళ్ళీ పెద్దవవుతుంది. అలాంటప్పుడు ఏ సమయంలో మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో తెలుసుకొని ఇద్దరు కూర్చొని మాట్లాడితే నాకు తెలిసి ఎక్కువ సమస్యలు ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి. ఓకే అండి, చూసారు కదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సక్సెస్ కావడానికి గల కారణాలు. అదే నేటి సమాజంలో ఫ్యామిలీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలన్నది మణికంఠ చందోల్ గారు చెప్పారు. థ్యాంక్ యూ.